అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు శంకర్ పద్మజ. అమ్మా ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్‌నండి. అమ్మా ఏంటి 22 అవుతుంది మరి పరిపాలన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఏంటమ్మా ఎలా ఉంది 22 నెలల కాలంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అసలు పథకాల విషయాన్ని కానీ డెవలప్మెంట్ విషయాన్ని కానీ అసలు? డెవలప్‌మెంట్ బాగానే ఉందండి. యార్లగడ్డ వెంకట్రావు గారు బాగా చేస్తున్నారు. మా గ్రామానికి రాగానే మా చిన్న గ్రామం, ఒక 600 ఓట్ల గ్రామం. రాగానే 60 లక్షలు పెట్టి తారు రోడ్డు ఇచ్చారండి. అప్పటికి చాలా కాలం నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం ఆ రోడ్డుతో. బాగా చేస్తున్నారు వెంకట్రావు గారు. అన్నీ బాగానే ఉన్నాయి. మరి ముఖ్యంగా 22 నెలల కాలంలో అసలు మీరు ఎలాంటి డెవలప్మెంట్ మార్పులను చూశారు అసలు ఈ కాలంలో? ఏందండి, పెన్షన్లు బాగా ఇస్తున్నారు. రాగానే అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చారు. మామూలుగా ఈ రైతు భరోసా ఇచ్చారు. మరి ఉచిత బస్సు ఇచ్చారు. ఏదైతే పొలం విషయం మాట్లాడుతున్నారు ఒక రైతు సమస్య గురించి, మరి అదే మన డాక్యుమెంట్స్ మీద కానీ మన స్థలం మీద కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోస్ చేసుకున్న పరిస్థితి చూసాము. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి పుస్తకాలు ఇచ్చినప్పుడు అన్ని తప్పులు తడకలండి. మొత్తం సర్వే అంతా తప్పులు తడకలతో వచ్చింది. ఇంకా సర్వే కూడా చేస్తున్నారు కదమ్మా. అదే ఇప్పుడే అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అంటే గతంలో రాళ్ల మీద ఫొటోస్ కానీ లేదా చిన్నపిల్లలు తినే భోజనం మీద చిక్కిల మీద ఫొటోస్ కానీ చదువుకున్న బుక్స్ మీద కూడా ఫొటోస్ చూసాము. ఏంటి ప్రజల సొమ్ముని ఇలా నాశనం చేయడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదేగానే కదండి జగన్మోహన్ రెడ్డిని ఆపి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి పక్కన వాళ్ళ నాయకులేమో కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలంలోనే అసలు ప్రజల సమస్యల గురించి పట్టించుకోవట్లేదు, అసలు ప్రజల గురించి ఆలోచించట్లేదు, ఎంతకాలకి వాళ్ళు దాచుకో పంచుకున్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తున్నారని చెప్పి అంటున్నారు కదమ్మా. ఏమంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదోటి మాట్లాడతారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. మరి గెలిచిన ఎమ్మెల్యేల పనితీరు ఏంటి, ఎలా ఉంది? బాగానే ఉందండి. యార్లగడ్డ వెంకట్రావు గారి పనితీరు బాగానే ఉంది. మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి? మిగతా ఎమ్మెల్యేల గురించి మా కాన్స్టిట్యున్సీ గురించి చెప్తా, కానీ మిగతా కాన్స్టిట్యున్సీ అంటే మనం పేపర్ పరిజ్ఞానం ఉంది, జనరల్ నాలెడ్జ్ కూడా. మిగతా ఎమ్మెల్యేల సంగతి నేనేమో. మరి గెలిచిన ఈ 22 నెలల కాలంలోనే ఎమ్మెల్యేల తీరు పట్ల ప్రజలందరూ తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఇటు చంద్రబాబు ప్రభుత్వమే చాలా వ్యతిరేకత వచ్చేసింది ప్రజలు అంటూ ఉన్నారు. మరి అదంతా ఒట్టి మాట్లాడి. మరి తిరుపతి దేవస్థానం గురించి మీ అభిప్రాయం, కల్తీ జరిగిందా జరగలేదా? జరిగిందనే అంటున్నారు కదండి. మరి పాలకులైనా అసలు కల్తీయే జరగలేదు, ప్యూర్ నెయ్యి అందించామంటున్నారు కదా మరి గత పాలకులు. మరి విచారణలో తేలింది కదండి. దానికి అంత పెద్ద విషయాలు జోలికి మనం పోకూడదులేండి. ఫైనల్గా మళ్ళీ నెక్స్ట్ ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు మీరు 2029లో? మేము పుట్టిన దగ్గర నుంచి, మాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశానికే ఓటేసామండి. వంశీ గారికి వేసాము. ఆయన ఇబ్బందుల వల్ల ఆయనకుండా బాధల వల్ల వెళ్లాల్సి వచ్చింది. ఓటు హక్కు వచ్చిన కాడ నుంచి టీడీపీ ప్రభుత్వానికి ఓటేసామని చెప్పి బహిరంగంగా చెప్తున్నారు. ఎందుకు టీడీపీ ప్రభుత్వం అంటే అంత నమ్మకం ఏంటి అసలు మీకు? మా తండ్రి దగ్గర నుంచి మాకు యాంటీ కాంగ్రెస్ అండి. మేము, మా తండ్రి ఎడ్యుకేటెడ్, మా ఫాదరు మీ యాంటీ, అప్పుడు స్వతంత్ర పార్టీ అని, జనతా పార్టీ అని, సోమనాథ్ దేశరావు గారు, పుచ్చలపల్లి యాంటీ కాంగ్రెస్. మా ఫాదరు ఎడ్యుకేటెడ్ అండి. ఆంధ్ర లయోలా కాలేజీలో బిఏ చదివారు, ఎస్ఆర్ఆర్ కాలేజీలో పిఈసి చదివారు. మా ఫాదర్ చదువుకున్నప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు తెలుగు లెక్చరర్గా పనిచేశారు. మా ఫాదర్ ఎప్పుడు యాంటీ కాంగ్రెస్ అండి. అంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని కూటమి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు మీరు? మేము అసలు పుట్టుకతోనే డెవలప్మెంట్ ఏమైనా చేస్తుందండి. అసలు చేస్తుంది కదండి, మనకు కనపడుతుంది కదా అంతా. థ్యాంక్ యూ అమ్మా. అది